హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అయిన వారికి ఏమో ఆకుల్లో, కాని వారికి ఏమో కంచెంలో పెట్టడం అనేది మనం ఎక్కడ చూసే ఉంటాం, వినే ఉంటాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో అదే జరుగుతుందండి. రక్త సంబంధికులే మనని కానివారుగా దూరం పెడుతున్నారు. అయిన వారు అనుకున్న వాళ్ళే మనని పరాయి వాళ్ళని చేస్తున్నారు. అన్నీ నమ్మడం మన మూర్ఖత్వం, అన్నీ తెలిసేలాగా ప్రవర్తించడం మన అమాయకత్వం. అంతా వాళ్ళే నమ్మడం మన వెరితనం అవుతుంది. ఏదైనా మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి దానిని బాధ పెట్టేలాగా ఇతరులు ప్రవర్తిస్తే మనం వాటిని ఓర్చుకోకూడదండి. అన్నీ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమీ లేనివాడు నిస్సహాయంగా నిలుచునేదానికన్నా లేనివాడి దగ్గరికి వెళ్ళి నీకున్నది సాయం చేయడంలో మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది, తృప్తిగా కూడా ఉంటుంది. ఈరోజు డబ్బుకు విలువ పెరిగింది, మనిషికి విలువ తగ్గింది. అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పరపతి ఉందంటే వాడు మనవాడే అంటారు. ఏమీ లేవు ఆస్తులు, మానవత్వం ఒకటి ఉంది, వాడు మంచివాడంటే వాడు ఎవరో మాకు తెలియదండి అనేలా ఉన్నారు ఫ్రెండ్స్. జాగ్రత్త, నాలా మీరు కూడా మోసపోవద్దని చెప్తున్నాను. రక్త సంబంధికులని ఎవరిని కూడా మీరు నమ్మద్దండి. మన లేదు తన లేదు, ఏదైనా ఆచి చూచి నిర్ణయం ముందుకేయాలి. మనం చేసే ప్రతి పనికి భగవంతుని మీద భారం వేయాలి. అలానే గాల్లో దీపం పెట్టమని నేను చెప్పట్లేదు. చేస్తున్న పనికి 1కి 4 సార్లు ఆలోచించేసి పని ముందుకెళ్ళాలా. ఎందుకంటే నష్టపోయినాక ఎంత బాధపడినా తిరిగి రానిది. మనల్ని మోసం చేసి వాడేం బాగుపడతాడు అనేది కాదు. ఒకరితో మనం మోసపోకుండా, ఒకరిని మోసం చేయకుండా బతకగలిగితే చాలు. ఈ ప్రపంచంలో మనిషికి విలువను రోజు రోజుకు తగ్గిపోతుంది. రక్త సంబంధాల విలువ మరీను దిగజారిపోతుంది. తల్లికి పిల్ల లేదు, పిల్లకు తల్లి లేదు ఫ్రెండ్స్. అంత విశ్వాసం లేకుండా అంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. మనకు పుట్టిన బిడ్డలకి మనం అన్యాయం చేస్తామా? చేయలేం కదా. కానీ ఇప్పుడు అలాంటి జీవితాలు అనుభవిస్తున్నారు. కోల్పోయిన వాటి కోసం మనం డైలీ బాధపడితే రావు, కానీ కావాల్సిన దాని కోసం ప్రతిరోజు కష్టపడాలి. ఇది నేను నేర్చుకున్నది, నా గుణపాఠం. నేను ఎదుర్కొన్న సమస్యలతో నేను నేర్చుకున్నది ఫ్రెండ్స్. గతాన్ని తవ్వుకోవడం, బాధపడడం వదిలేసి వర్తమానం మనం ఏం చేయాలి, ఫ్యూచర్లో మన పరిస్థితి ఏంది, దీని గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అందరికీ థ్యాంక్ యూ.